మీకు ఈ స్తూపాన్ని చెక్కాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఇదేమో మీరు మంచి ప్రశ్న అడిగిండ్రు. ఇది చాలా గొప్ప ప్రశ్న ఇది. స్తూపం లేదనుకోండి, ఒక మాట చెప్తా. స్తూపం లేదు, చరిత్ర ఉందా? లేదు. లేదు. తెలంగాణ ఉద్యమకారులది, తెలంగాణ ప్రాణాలు అర్పించిన వాళ్ళు, తెలంగాణ కొరకు ఉద్యమం చేసిన వాళ్ళ చరిత్ర యాడున్నది? స్తూపంలో ఉన్నది. ఆ స్తూపంలో ఉన్నందుకు స్తూపం సంగతి మీకు చెప్తా. అప్పుడు ఆ రోజుల్లో 360 మంది చనిపోయినరని అసెంబ్లీలో డిక్లేర్ అయింది. ఆ ఉద్యమకారుల మన అంజయ్య గారు, మదన్ మోహన్, మాణిక్రావు, ఇంకా ఆయన మేయరు ముదిరాజ్ మేయరు ఆయన, వీళ్ళందరూ ఇంకా అందరు కలిసి మేము చచ్చిపోయిన వాళ్ళకు ఒక మెమోరియల్ కడతాము. చచ్చిపోయిన వాళ్ళకు వార్ మెమోరియల్, ఆ మెమోరియల్ ఉంటాయి కదండి, అట్లాగే వీళ్ళ మెమోరియల్ కడతామని వాళ్ళు డిక్లేర్ చేశారు. చేస్తే సరే మీరు ఏమన్నా చేసుకోండి అంటే, అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అది, రాజశేఖర్ రెడ్డి. అయితే వీళ్ళందరూ ఏమన్నా చేసుకుంటే మీకు గన్ పార్క్లో ఈ ప్రదేశంలో కడతామంటని ఎవరు మేయరు లక్ష్మీనారాయణ యాదవ్, లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఆయన చేసి ఇక మెమోరియల్ కడతామని డిక్లేర్ చేసేసి కట్టుకోమంటే వీళ్ళు ఒప్పుకున్నారు. చాలా కష్టాలైన అవన్నీ పెద్ద కథ ఉంది. మహాభారతం రామాయణం కంటే ఎక్కువ ఉంది కథలు. అవన్నీ చెప్పుకుంటే ఈ రోజు ఒక రోజు సరిపోదు. అయితే పెట్టుకోరు అన్నాక వీళ్ళు అప్పుడు కాల్ఫార్ చేసిండ్రు. ఏది డిజైన్ కాల్ఫార్ మెమోరియల్ డిజైన్ కాల్ఫార్ చేసిండ్రు. హెమీలు పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ పోటీకి పడ్డారు. పోటీకి వచ్చిండ్రు వాళ్ళందరూ. వచ్చి అప్పుడు సెక్రటరీలో కమిటీ హాల్ ఉండేది. కమిటీ హాల్లో అంజయ్ గారు, మదన్ మోహన్, మాణిక్రావు, ఇంకా ఎంఎం ఆషం, వీళ్ళందరూ ఆడ మినిస్టర్లు కమిటీ హాల్లో కూర్చున్నారు. అసలు లెక్క చూస్తే మినిస్టర్లు ఏం చేయాలి, ఒక కమిటీ ఇతరులతోటి కమిటీ పెట్టాలి, ఆ ఒపీనియన్ వీళ్ళు తీసుకోవాలి. ఇది కథ. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళే కమిటీ మెంబర్లు అయ్యారు. అవి కాల్ఫార్ చేసిండ్రు. అన్ని సెక్రటరీలు వచ్చినాయి. పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ చెవల, ఖైరుద్దీన్ సిద్దికి, రాజు, వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు, ఇంకా ఇతరులు కూడా డిజైన్లు సబ్మిట్ చేసిండ్రు. వాళ్ళకు సబ్మిట్ చేస్తే ఆ డిజైన్లు అన్ని కమిటీ హాల్లో ఇట్లా డిస్ప్లే చేసిండ్రు. చేసినాక వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. అందులోకి వెళ్ళి ఏదో ఒకటి డిసైడ్ చేస్తామని వీళ్ళు అనుకున్నారు. అంజయ్ గారు ఏం చేసిండ్రు, పొరపాటున అంజయ్ గారు ఏం చేసిండు, ఇంకెవరైనా ఉన్నారా అంటే అడిగాడు. అది పొరపాటున. అయితే అక్కడ ఆయన వచ్చి బయట చూస్తారు, ఒక కుర్రాడు ఉన్నాడు, ఒక బ్యాగ్ వేసుకున్నాడు, డిజైన్ తెచ్చిండట, ఆయన ఉన్నాడు సార్ అంటే పిలువ అన్నాడు. నేను పోయినా. పిలువ అన్నాడు. నేను పోయినాక ఏం బాబు ఎవరు నీవు అంటే ఇట్లా తలకాయ ఒప్పుకుంటా అంజయ్ గారు మాట్లాడు నాతో. సార్ నేను శిల్పకళ నేర్చుకున్నా, అక్కడి నుంచి ఇప్పుడే బయటపడ్డా, డిప్లొమా అయిపోయింది, నేను శిల్పిని అంటే చెప్పిన. ఓ నువ్వు శిల్పివా, శిల్పకళనా అని. సరే ఒక పని చేయి మాకు, నువ్వు శిల్పివి కదా, ఇక్కడ ఉన్న డిజైన్లు ఉన్నాయి, ఇందులో ఏది నచ్చింది నీకు, ఎందుకు నచ్చింది, ఒకవేళ రిజెక్ట్ చేస్తావు అనుకో, ఎందుకు రిజెక్ట్ చేస్తావు అనే విషయాలు మాకు చెప్పాలి అంటే. దేవుడా నేనేమో నా డిజైన్ తీసుకపోతే ఆడ జ్యూరీ మెంబర్ కింద పెట్టిండ్రు. జ్యూరీ కదా, అంతే కదా, సింగిల్ మ్యాన్ జ్యూరీ. నేను బచ్చగాన్ని అంతే. ఇక నేను దేవుడిని జ్ఞాపకం చేసుకున్న ధైర్యంతో ఉండి నేనేమన్నా, సార్ ఇవన్నీ నేను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసి, అన్ని రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసిన. ఏమనుకున్నావు, పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ వాళ్ళది నువ్వు ఎట్లా రిజెక్ట్ చేస్తావు అంటే అడిగితే, సార్ దాని విషయాలు డిజైన్లు మక్క తిక్కలు ఉన్నాయి, అవి తర్వాత సంగతి. కానీ వాళ్ళు అయితే మెటీరియల్ వాడిండ్రు, ఇటుకలు, పేస్టింగ్లు, మార్బుల్ పేస్టింగ్లతోటి డిజైన్ చేసిండ్రు. నేను దానితోటి నేను డిజైన్లను రిజెక్ట్ చేస్తాను. మెటీరియల్ అనేది కూడా ముఖ్యం. అయితే ఇప్పుడు గుళ్ళు గోపురాలు ఉన్నాయి మనకు, దక్కన్ అంతా బెడ్ అంటే పెద్ద పెద్ద బోల్డర్స్, గ్రానైట్లతోటి దక్కన్ ఏరియా ఉన్నది. అయితే ఈ రాతితోటి కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెమోరియల్ రాతిలో ఉండాలి, దాని మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు, ఎప్పటికీ ఉంటది అని చెప్పిన. అప్పుడు అంజయ్ గారు ఏమన్నారు, మాణిక్ ఏమంటావు అన్నాడు.
ఏమో సార్ ఆయన ఆ మాట చెప్పేది కరెక్టే అంటే అప్పుడు మదన్ మోహన్ ఏం చేసిండు, నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు కదా, నీ డిజైన్ చూపి అన్నాడు. నా డిజైన్ అప్పుడు చూపించాడు. ఇది మెమోరియల్ది. ఒక కాగితం మీద రాసినట్టు అంత రకరకాలుగా డిజైన్ ఉండి చూపించిన. చూపించి ఇక కింద గన్ పార్క్ లో అంటే డిజైన్ లో బుల్లెట్ ఇంప్రెషన్స్ ఉన్నాయి. 4 వైపులా 936 × 10 360 మంది చచ్చిపోయినట్టు అసెంబ్లీలో డిక్లేర్ అయింది. ఒక బుల్లెట్ ఇంప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు 10 మంది చచ్చిపోయినట్టు. ఇట్లా బుల్లెట్ ఇంప్రెషన్స్ ఇచ్చేసారు. బ్లాక్ గ్రనైట్ ఉంటుంది. బ్లాక్ గ్రనైట్ రిప్రజెంట్స్ మార్నింగ్ సాడ్నెస్ ఉంటుంది కదా, అందుకని బ్లాక్ గ్రనైట్ లో ఇది ఉంటుంది సార్ అంటే అప్పుడు జర్ర కొద్దిగా ఊగుతున్నారు. మీ దారికి వచ్చిర్రు. దారికి రాలే, ఇంకా దారి ఎక్కడుందో అని చూసుకున్నారు. అయినాక ఇంకా పైకి ఇంత పెద్ద ఉంది కదా, మళ్ళీ తర్వాత ఇదేంది ఇంత పెద్ద రాయి పెట్టు, ఇదేంది ఆర్చి ఉంది అంటే, సరే ఇప్పుడు సాంచి స్తూపాలలో మన హిందూ ధర్మం ప్రకారంగా ఆర్చ్ ఉంటుంది సార్. ఆ ఆర్చ్లో సాంచి స్తూపాలలో ఎప్పటికవి ఆర్చులు ఉన్నాయి. దాని నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఇంకోటి ఏంటంటే ఆర్చ్ కింద దేవుని విగ్రహం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆర్చ్ కింద ఉంటుంది. ఈ దేవుని విగ్రహం ఆర్చ్ కింద ఉన్నందుకు వీళ్ళు తెలంగాణ అమరులైన వాళ్ళని రాస్తే వాళ్ళు దేవునితో సమానం సార్. అప్పుడు దారికి వచ్చేట్టు దారి ఎతికిండ్రు, దారికి వచ్చారు. అయితే మళ్ళీ ఇదేంది నల్లగా ఉంది, గీతలు ఏంటివి అన్నాడు. అంటే ఇది సార్ ఇప్పుడు ఒక బడి పంతులు చెప్తాడు, ఒక కట్టె ఇస్తే ఇరిగిపోతుందిరా, కట్టెలన్నీ ఒక్క దగ్గర ఉంటే విడవడానికి ఇబ్బంది వీలు లేదు అని అంటాడు. అందుకొరకు నువ్వు ఎక్కడి నుంచి చూసినా 9 స్ట్రిప్స్ అవపడతాయి సార్ దాంట్లో. యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అని అన్న. దే ఆర్ యునైటెడ్, తెలంగాణ డిస్ట్రిక్ట్స్ యునైటెడ్, అందుకు రిప్రజెంట్ చేస్తున్నా సార్ అన్న. అప్పుడు ఇంకా ఒప్పుకున్నారు. ఇంకా నడుస్తున్నది కథ. మళ్ళీ ఇదేంది ఎర్రరాయి ఏంది, ఎర్ర సంగతి ఏంది అంటే, సార్ ఇది ఎర్రరాయి ఉద్యమాలకు ప్రతీక. మళ్ళీ ఉద్యమం ఎర్ర జెండా అని కమ్యూనిస్ట్ పార్టీలు అంటారు. ఎర్రరాయి దానికి రిప్రజెంటేషన్ సార్. మళ్ళీ ఇట్లా చక్రం ఉన్నది. ఈ చక్రం అశోక చక్రము మన కాన్స్టిట్యూషన్ రిప్రజెంట్ చేస్తుంది. మాకు వాళ్ళు అడిగింది, ఉద్యమకారులు అడిగింది ఏంటంటే, వాళ్ళని రమ్మంటలేము పొమ్మంటలేము, మాకు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం, దానికి మేము ఉద్యమం చేస్తున్నాం అని వాళ్ళు అన్నారు సార్. ఇది ఇట్లా అండి, ఫ్లాట్ అయిపోయిందండి. ఫ్లాట్ అయిపోయి మళ్ళీ ఇదేంది తెల్లగా ఉంది, ఇదేం సంగతి అంటే, ఈసారి తెలంగాణ మార్టియర్స్ మెమోరియల్ ఆంధ్రప్రదేశ్లో కడుతున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కడుతున్నాం. ఆంధ్రలో ఉన్న జాగాలలో ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక పువ్వు పెట్టారు, మెమోరియల్ దగ్గర ఒక పువ్వు పద్దు పెట్టాలి, అది పెట్టారు వాళ్ళు, ఎందుకంటే మాకు సంబంధం లేదంటారు. అయితే వీళ్ళు తెలంగాణ వాళ్ళు పెడితే ధైర్యం ఉండదు వాళ్ళు. ఆడు పోయిండ్రంటే వాళ్ళ పోస్టులు పోతాయి, మినిస్ట్రీ పోతుంది, ఎమ్మెల్యే పోతుంది, అది పోతుంది, వీళ్ళు రారు వాళ్ళు. అందుకొరకు నేనేం చేసిన 9 డిస్ట్రిక్ట్స్, 9 డిస్ట్రిక్ట్ కదా అప్పుడు, 9 డిస్ట్రిక్ట్స్ పెట్టెల్స్ అను, పెట్టెల్ 9 డిస్ట్రిక్ట్స్ పెట్టెల్ మాదిరిగా పెట్టి మల్లె మొగ్గ మాదిరిగా పెట్టింది సార్. అంటే వీళ్ళు పెట్టకొని మల్లె మొగ్గ ఎప్పటికుంటుంది, పువ్వు పెట్టలే, మొగ్గ ఇంకా విచ్చుకోలేదు, విచ్చుకున్న పరిస్థితిలో ఉన్నది మొగ్గ, ఇప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. అది మార్బుల్లో ఉన్నది, తెల్ల రాతిలో. ఇక అంతగా పీస్ లవింగ్, పీస్ గివింగ్ అంటే సార్ అంటే ఫ్లాట్ అయిపోయింది. ఇది డిజైన్ లో ఉన్నటువంటి గొప్పతనం. అయితే ఆఖరికి ఏమంటావు మాణిక్ అంటే అన్నాడు. మాణిక్ ఆయన మినిస్టర్, ఆయన మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టర్ ఉండే ఆ రోజులలో. ఏమంటావు మాణిక్ అంటే, అనేది దేవుని సార్, ఫైల్ తెప్పి పదాలు ఇవ్వండి, ఫైల్ తెప్పి సైన్ కొట్టు, ఆయనకి ఇచ్చేసి ఆడరండి.